హాయ్ అండి, మీరు సింపుల్గా ఈజీగా తొందరగా చేసుకునే చికెన్ బిర్యానీ రెసిపీ అయితే మీకైతే చూపిస్తాను. ముందు అయితే పుదీనాను మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. సో ముందైతే ఒక టీ పడాలి. టీ పడితేనే మనం పని చేయగలుగుతాం అనమాట. ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నేనైతే పుదీనాను పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకున్న. పచ్చికారం వేస్తేనే మంచిగా ఉంటుంది బిర్యానీలో. మీరు ఎంత పుదీనా వేసుకుంటే అంత బాగుంటుంది. ఈలోపు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెము గరం మసాలా, అదే బండపూత, బగారా, ఆకు, చెక్క అవన్నీ వేసి వాటర్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం ఏదైతే గంజు బిర్యానీ పెట్టుకుంటామో దానిలోనే ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయినాయి. అందులో నేను ఏం చేసినంటే ఆయిల్, మీరుంటే ఆయిల్ వేసుకోండి, లేకపోతే గీ వేసుకోండి. ఎందుకంటే అన్నం మెతుకులు అంటుకోదనమాట. ఈ నిమ్మరసం కూడా అందుకే యూజ్ అవుతుంది. ఒక మెతుకు అంటుకోకుండా పుల్లలు పుల్లలు వస్తుంది అనమాట. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మంచిగా రైస్ వేసుకోవాలన్నమాట. మీకు టైం ఉంటే మీరైతే రైస్ని ఒక 2 hours నానబెట్టుకోండి. నాకు టైం లేదనేసి నేను అప్పటిదప్పుడు అయితే వాష్ చేసుకొని ఇందులో వేసేసుకుంటాను. సో ఇదైతే మనము ఒక 60% కుక్ చేసుకోవాలి రైస్ను. ఈలోపు అయితే చికెన్ మా ఆర్డర్ పెట్టిన వచ్చేసింది. చికెన్ మంచిగా, సో మీకు టైం ఉంటే చికెన్ కూడా ముందు ఒక రోజు నైటే నానబెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇట్లా టైం లేకపోతే పర్వాలేదు. ఇట్లా అన్ని మసాలాలు ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడరు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, పెరుగు, పుదీనా పేస్ట్ చేసినాం కదా అది, అప్పటిదప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఆల్రెడీ మనం అక్కడ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, అందులోనే నేను కొత్తిమీర ఆకు, పుదీనా వేసి గరం మసాలాలు అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకొని కుక్ చేసుకుంటా. సో నేనైతే ఎప్పుడైనా కూడా చికెన్ మొత్తం కుక్ అయిన తర్వాతనే రైస్ వేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ నాకు అర్థం కాదు చికెన్ కుక్ అయిందా లేదా అనేసి అదో టెన్షన్ అనమాట. సో నేనైతే ఎప్పుడైనా కూడా చికెన్ మొత్తం కుక్ అయిన తర్వాతనే 90% కుక్ అయిన రైస్ని ఇట్లా వడగట్టుకొని అందులో వేసేసుకున్న తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, కొంచెం పాలు, పసుపు కలిపిన వాటర్ని వేసేసి ఇట్లా నేను అల్యూమినియం ఫాయిల్ అయితే పెట్టినా. మీకు నచ్చకపోతే పెట్టుకోకండి. సో ఒక 10 minutes సిమ్లో పెట్టి చేసేసినామంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పుల్లలుగా సింపుల్గా బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ బాగుందా? చూడండి ఎంత బాగా కుక్ అయిందో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.